अन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरः जुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् శౌనకుడు అడుగుతున్నాడు సుఖ మహర్షిని, ఏమయ్యా, భక్తుడైనటువంటి విదురుడు విడవరాని తన బంధువులందరినీ కూడాను విడిచిపెట్టి భూమి మీద
తీర్థాలను సేవించడానికి వెళ్ళాడని విన్నా. అలా వెళ్ళినటువంటి ఆయన ఆ యాత్రలో మైత్రేయుణ్ణి కలిసినట్లుగా మేము తెలుసుకున్నాను. మైత్రేయుడితో ఏదో సంభాషణ జరిగిందిట. ఆ సంభాషణ ఏమిటో చెప్తావా అని అడిగాడు. ఇప్పుడు సృష్టి క్రమం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఆనాడు ఆ మైత్రేయుడు ఆ విదురుడికి ఉపదేశం చేసినటువంటి ఆ సృష్టి క్రమాన్ని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాన్ని సూతుడు శౌనకాది ఋషులకి చెప్తున్నారు. ధృతరాష్ట్రుడి యొక్క మూర్ఖత్వం, దానివల్ల పుత్రప్రేమ, ఆ పుత్రప్రేమతోటి పాండవులందరినీ కూడాను చాలా గొప్పగా కష్టాలు పెట్టాడు. అలా కష్టాలు పాలు చేస్తే చాలా విపరీతమైనటువంటి అహంకారి అయినటువంటి దుర్యోధనుడు తాను చేసేటువంటి అనేక రకాలైనటువంటి దౌష్ట్యాలన్నింటినీ కూడాను ఖండించాడు. విదురుడు నిండు సభలో అనేక రకాలుగా అతను చేసినటువంటి దౌష్ట్యాలని కూడాను ఖండిస్తూ ఉంటే ఆ దుర్యోధనుడు సభాముఖంగానే తన్ని అవమానపరిచాడు. చాలా భయంకరంగా అవమానపరిచాడు, దుర్భాషలాడాడు, అతని మనస్సుకి చాలా కష్టాన్ని కలిగించాడు. దాన్ని మాట్లాడకుండా కూర్చున్నటువంటి వాడయ్యాడు ధృతరాష్ట్రుడు, స్వయంగా సోదరుడు. అలా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ అవమానానికి తాను ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక ఆ రాజ్యాన్ని వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు విదురుడు. తీర్థయాత్ర చేస్తూ చేస్తూ యమునా నది తీరంలో తిరుగుతున్నాడు. ఆ యమునా నది తీరంలోనే నీతి శాస్త్రవేత్త అయినటువంటి వాడు, బృహస్పతికి శిష్యుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి ఉద్ధవుడు కలిశాడు. ఉద్ధవుడు ఎదురుపడేటప్పటికీ చాలా ఆనందం వేసింది. విదురుడు పరమానంద భరితుడై అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి సమాచారాలన్నీ అడిగాడు. ఎలా ఉన్నాడు కృష్ణుడు, అతనికి సంబంధించినటువంటి లీలలు, ఆ వ్రేపల్లలో జరిగినటువంటి లీలల్ని తాను ఏదైతే విన్నాడో అవి, అక్కడి నుంచి మధుర, ద్వారక మొదలైనటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి లీలలు ఒకసారి మళ్ళీ స్మరించుకున్నాడు ఉద్ధవుడు. అతను అడిగేటువంటి ప్రశ్నలకి అనేక రకాలుగా కృష్ణ లీలల్ని సమాధానాలుగా చెప్పాడు. ఇద్దరూ పరమానంద భరితులయ్యారు. అయినప్పుడు ఉద్ధవుణ్ణి విదురుడు అడిగాడు, ఏమయ్యా, ఈ జగత్తు సృష్టి అంతా కూడా ఎలా జరిగింది? నువ్వు కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటి వాడివి. అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి నీకు తప్పనిసరిగా ఆ కృష్ణుడు జ్ఞానాన్ని ఉపదేశం చేసి ఉండొచ్చు. ఆ జ్ఞానాన్ని నాకు కూడా ఉపదేశం చెయ్యి అని ప్రార్థించాడు. అయితే కృష్ణుడు చెప్పింది వేరు. కృష్ణుడు ఉద్ధవుడికి ఏం చెప్పాడు, నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి మైత్రేయుడికి చెప్పు, విదురుడు కలుస్తాడు, విదురుడికి జ్ఞానాన్ని ఉపదేశం చేయమని చెప్పు అన్నాడు. అందువల్ల ఈ ఉద్ధవుడు ఆ విదురుడికి ఉపదేశం తాను చేయకుండా తనకి మాత్రం కృష్ణుడు ఆజ్ఞాపించాడు. కృష్ణ అవతార పరిసమాప్తం అయిపోయింది, ఆ విషయం విదురుడికి ఇంకా తెలియదు. ఆ విషయాన్ని చెప్పాడు. ఆ ఉన్నటువంటి చివరి సమయం అంతా కూడా వివరించి చెప్పాడు. చాలా దుఃఖపడ్డాడు విదురుడు. సరే, కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, తాను లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఉద్ధవుడు కూడా నేను నీతో పాటే వస్తాను, నువ్వు లేనటువంటి ఈ లోకంలో నేను బ్రతకలేనయ్యా అని అంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, లేదు, నీకు ఇది చివరి జన్మ, ఇక ఇక్కడి నుంచి నువ్వు మోక్షమే పొందడం, కానీ ఇప్పుడు నాతో కాదు నువ్వు రావాల్సింది.
నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో, ఆ గంధమాదన పర్వతం మీద నువ్వు కూర్చొని తపస్సు చేయి. నువ్వు తపస్సు చేసి అక్కడే నీ శరీర త్యాగం చేయి, అక్కడి నుంచి నన్ను పొందుతావు అన్నాడు. అందువల్ల ఈ విదురుడు అక్కడికి బయలుదేరి వెళ్ళాలి కృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారం. అందువల్ల అతనికి చెప్పాడు, నాయన విదురుడు కాదు ఉద్ధవుడు వెళ్ళాలి. అందువల్ల ఉద్ధవుడు అన్నాడు విదురుడితోటి, నీకు మైత్రేయుడు కలుస్తాడయా, మైత్రేయుడు నీకు తప్పనిసరిగా జ్ఞానాన్ని బోధిస్తాడు. కృష్ణుడు మైత్రేయుడిని నీకు ఉపదేశం చేయమని చెప్పాడు కనుక మైత్రేయుడు కలిసినప్పుడు తప్పనిసరిగా మైత్రేయుడిని అడుగు అన్నాడు. నాకు కృష్ణుడి యొక్క ఆజ్ఞ హిమాలయాలకు వెళ్ళిపోవడం కనుక నేను వెళుతున్నాను బదరికాశ్రమానికి అని బయలుదేరి వెళ్ళాడు. అందుకే ఇప్పటికీ బదరికాశ్రమంలో ఉద్ధవుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఉద్ధవుడు కూడా సాక్షాత్తు ముక్త పురుషుడయ్యాడు కనుక పరమాత్మ స్వరూపంగానే భావించి ఈ 6 నెలలు మూసివేసినప్పుడు ఆ ఉద్ధవుడి విగ్రహం కిందకి తీసుకెళ్తారు జోషి మఠలోకి, అక్కడ ఆరాధన చేస్తారు. మళ్ళీ వారిని అక్కడికి చేస్తారు. అలాగా ఆ ఉద్ధవుడి యొక్క విగ్రహం కూడా అక్కడ ఉండి అక్కడ ఆరాధనని స్వీకరిస్తున్నాడు. సరే, మొత్తం మీద ఈ విదురుడు కొంతకాలం తిరిగి యాత్రలు చేస్తూ హరిద్వారానికి వెళ్ళాడు. ఆ హరిద్వారంలో గంగానది తీరంలో సంచరిస్తున్నప్పుడు అక్కడ మైత్రేయుడి యొక్క దర్శనమైంది. అయితే ఈ మైత్రేయుడు ఎవరు అంటే ఈ ఉద్ధవుడెవరు అసలు? ముందు ఇతను పూర్వజన్మలో వసువైనటువంటి తాను ప్రజాపతులతో కలిసి ఒక మహాయజ్ఞాన్ని ఆచరించారు. ఆ యజ్ఞంలో భగవంతుని యందు అత్యంతమైనటువంటి ప్రీతిపూర్వకంగా భక్తిగా చేసినటువంటి దానికి గాను అతను ఉద్ధవుడై జన్మించాడు, కృష్ణుడితో సాహచర్యం కలిగి. అలా అయినటువంటి ఇతను చివరి జన్మగా ఇది పొంది ఇక్కడి నుంచి మోక్షాన్ని పొందాడు. మరి మైత్రేయుడెవరు? ఈ మైత్రేయుడు పూర్వజన్మలో మనువై ఉన్నాడు. ఆ మనువైనటువంటి వాడు ఇప్పుడు మైత్రేయుడయ్యాడు. ఆ మైత్రేయుడు ఇతన్ని కలిశాడు. కలిసిన తర్వాత విదురుడు ప్రార్థించాడు, మహానుభావ, నాకు ఉద్ధవుడు చెప్పాడు నువ్వు తత్వాన్ని బోధించగలవు అని, కనుక నాకు తత్వం ఏమిటో చెప్పవయ్యా, సృష్టి క్రమం ఏంటో చెప్పవయ్యా, జగత్తుకి కారణమైనటువంటి వాడు ఎవరో చెప్పవయ్యా అంటే అప్పుడు ఆ మైత్రేయుడు అతనికి ఉపదేశం చేశాడు. అయితే విదురుడు అడిగేటప్పుడు ఒక చిన్న మాట అన్నాడు. అతన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఎవరిని? ఉద్ధవుడిని అడిగేటప్పుడు ఒక మాట అన్నాడు. నువ్వు కృష్ణుడికి అనురూపుడైనటువంటి పుత్రుడు కృష్ణుడికి ఒకడు ఉన్నాడు కదా, సాంబుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి, రధికులలో చాలా గొప్ప శ్రేష్ఠుడు కదా, అతను కుశలంగా ఉన్నాడా? పూర్వజన్మలో అతను పార్వతీదేవికి, అంబిక అని చెప్పబడేటువంటి పార్వతీదేవికి కార్తికేయుడై ఉన్నాడు. కార్తికేయుడే ఇవాళ సాంబుడై పుట్టాడు. ఇతను జన్మించడం కోసమని జాంబవతి ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేసిందయ్యా, ఎన్ని వ్రతాలు చేసిందయ్యా అతన్ని సంతానంగా పొందడం కోసమని. చాలా అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన జాంబవంతుడు, అదే ఆ సాంబుడు బాగున్నాడా, కులాసాగా ఉన్నాడా అని అడిగాడు. ఇది ఒక రహస్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు అది చెప్పుకోవడానికి సమయం చాలదు, మనం సృష్టి క్రమంలోకి వెళదాం. ఇక్కడ మైత్రేయుడు ఉపదేశం చేస్తున్నాడు అని సుఖమహర్షి పరీక్ష మహారాజుకి చెప్పాడు. అసలు ఈ సృష్టికి పూర్వం ఈ జగత్తేది లేదు. సర్వ ఆత్మలు ప్రకృతి పరమాత్మలో లీనమైపోయాయి. అందువల్ల చూచేవాడు కానీ చూడబడేవాడు కానీ దృశ్యం కానీ ఏమీ లేవు. అంతా ఉన్నది అంటే ఒక్క భగవంతుడే ఉన్నాడు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. సరే, ఆయన
యోగ నిద్రలో ఉన్నాను. యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ స్వామి కాలం చేత ప్రేరితుడై తన యొక్క యోగం నుంచి నిద్ర లేచి తన సంకల్పం చేత విశ్వాన్నంతటిని సృష్టించాడు. అస్మాన్ మాయి సృజతే విశ్వమేతత్ అని. ఈ విశ్వాన్నంతటిని కూడాను మాయి అని చెప్పబడేటువంటి పరమాత్మ ఆయన సృష్టించాడు అని చెప్పారు. అది పొద్దున మనం చెప్పుకున్నాం. బహుశ్యాం ప్రజాయేతి అని స్వయంగా తను తాను ఈ జగత్తుగా సృష్టించుకోవడానికి ప్రయత్నం చేశాడు పరమాత్మ, సంకల్పించాడు. కాలశక్తి వలన మొట్టమొదట సృష్టి ఎలా ప్రారంభమైంది? త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి క్షోభ పొందింది. కాలశక్తి వల్ల త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి క్షోభ పొందింది. అప్పుడు ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఆ పరమాత్మ స్వయంగా తాను ప్రకృతిలో బీజాన్ని ఉంచాడు. ఆ బీజాన్ని స్థాపించిన తర్వాత కాల ప్రేరణ చేతనే ఆ ప్రకృతి నుండి మహత్తత్వం అనేటువంటిది జన్మించింది. అయితే మహత్తత్వం నుండి పరమాత్మ తనలోనే ఈ విశ్వాన్నంతటినీ కూడాను ప్రకాశింపచేశాడు ఈ మహత్తత్వంతో. మహత్తత్వం ఏం చేసింది? గుణం, కాలం, చైతన్యం అని చెప్పబడేటువంటి వాటన్నిటికీ అధీనమై ఈ మహత్తత్వం అనేటువంటిది కనిపించగానే సృష్టి చేయాలని సంకల్పం పరమాత్మ చేయటం జరిగింది. మహత్తత్వం అనేటువంటిది వికారం పొందింది. దాని నుంచి అహంకారం పుట్టింది. అది కార్యం, కారణం, కర్త అని చెప్పబడేటువంటి వాళ్ళని ఆశ్రయించి ఉంటుంది ఈ అహంకారం అనేటువంటిది. అయితే భూతాలు, ఇంద్రియాలు, మనస్సు ఈ మూడింటి యొక్క వికారం ఏదైతే ఉందో అదే మనకి అహంకారం అని చెప్పబడుతోంది. భూతాల యొక్క వికారం, ఇంద్రియాల యొక్క వికారం, మనస్సు యొక్క వికారం, ఇదే మనకి అహంకారం అని చెప్పబడుతోంది. అయితే ఈ అహంకారం కూడా మళ్ళీ 3 రకాలుగా ఉన్నది. సాత్విక అహంకారం అని, రాజసిక అహంకారం అని, తామసిక అహంకారం అని. ఈ అహంకారం సాత్విక అహంకారం అని చెప్పబడేటువంటి దాని నుంచి కొన్ని పుట్టాయి, రాజసిక అహంకారం అనేటువంటి వాటి నుంచి కొన్ని పుట్టాయి, తామసిక అహంకారం అనేటువంటి దాని నుంచి కొన్ని పుట్టాయి. అవి ఏమేమిటి అని అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట సృష్టి ప్రారంభం కావాలని మహత్తత్వం పుట్టింది. చేయాలనుకున్నప్పుడు సంకల్పం, దాని నుంచి అహంకారం పుట్టింది. ఈ అహంకారం సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామసిక అహంకారం అనేటువంటి 3 రకాలుగా ఉన్నది. అందులో సాత్విక అహంకారం నుంచి పుట్టినటువంటివి మనస్సు, శబ్దాది కార్యప్రకాశకాలైనటువంటి వైకారిక దేవతలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులను అంటామే అవన్నీ వాటికి సంబంధించినటువంటి అధిదేవతలు. తర్వాత రాజసిక అహంకారం ఉన్నది. దాని నుంచి దశేంద్రియాలు పుట్టాయి. అలాగే ఇంద్రియాలకి అధిష్టాన దేవతలైనటువంటి వాళ్ళు పుట్టారు. ఇక తామసిక అహంకారం నుంచి శబ్దం, ఆకాశం అని చెప్పబడేటువంటివి పుట్టాయి. సరే, మొట్టమొదట భగవంతుడి యొక్క సృష్టి ఆకాశం మీద పడింది. అది పడగానే కాలం, మాయ, అలాగే ఆయనకి సంబంధించి అంశ, ఇవన్నీ కూడా కూడి కలిసి ఆకాశం నుంచి స్పర్శ తన్మాత్ర ఒకటి, వాయువు అనేటువంటి భూతాలు పుట్టాయి. తన్మాత్ర ఒకటి, భూతం ఒకటి, 2 పుట్టాయి. కాలం ఒకటి, మాయ ఒకటి, తన మాయ, అలాగే తన అంశ,
తాను ప్రతి దాంట్లోనూ చేరి ఉంటారు కదా. ఈ మూడు కూడాను కలిసి ఆకాశ తన్మాత్ర, ఆకాశం నుండి రెండు పుట్టాయి ప్రధానంగా. ఒకటి స్పర్శ తన్మాత్ర, రెండవది వాయువు అనే భూతం పుట్టాయి. సరే, ఈ వాయువు అని చెప్పబడేటువంటి భూతం ఆకాశంతో కలిసి రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెంది దాని నుంచి మళ్ళీ రూపతన్మాత్ర పుట్టింది, అలాగే తేజస్సు పుట్టింది. ఒక తన్మాత్ర, ఒక భూతం రెండు పుడుతున్నాయి, గుర్తుంచుకోండి. రూపతన్మాత్ర, తేజస్సు ఈ రెండు కూడా దేని నుంచి పుట్టాయి? ఆకాశం, వాయువు ఈ రెండు కూడాను కలిసినప్పుడు రూపాంతరం చెంది ఇలా పుట్టాయి. ఈ తేజస్సు అనేటువంటిది లోక ప్రకాశకమైంది, లోకాన్ని ప్రకాశపరిచేటువంటిది అయింది. ఈ తేజస్సు అనేటువంటిది వాయువుతో కలిసి రూపాంతరం చెంది కాలము, మాయ, అంశ అనేటువంటి మూడింటి యొక్క యోగంతో దాని నుంచి రసతన్మాత్ర, జలం ఈ రెండు పుట్టాయి. ఇది అయిన తర్వాత తేజస్సు అంటే అగ్ని అన్నమాట. తేజస్సు అంటే అగ్ని, నీరు ఈ రెండు కూడా కలిసి మళ్ళీ దీనికి కాలము, మాయ, అంశ అనేటువంటి వీటి యొక్క యోగంతో కూడికతోటి భూమి పుట్టింది, పృథివీ పుట్టింది. అంటే మొత్తం మీద ఇప్పుడు తన్మాత్రలు అలాగే భూతాలు రెండు కూడాను జన్మించాయి. ఇలా పంచభూతాలు అనేటువంటివి ఉద్భవించాయ్యా. వాటి యొక్క గుణాలు ప్రధానంగా ఎలా ఉంటాయి ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. ఒకటే, ఆకాశానికి ఒకటే గుణం ఏమిటి? శబ్దం. ఖాళీగా ఉందనుకోండి, చిన్న మాట కూడా మొత్తం ఆవరిస్తుంది, పెద్ద శబ్దం వస్తుంది. శబ్దం ఒక్కటే ఆకాశానికి ప్రధానమైనటువంటి గుణం. దాని నుంచి వాయువు కదా, ఈ వాయువుకి ఏమున్నాయి గుణాలు? ఆకాశానికి ఉన్నటువంటి గుణము ఉంటుంది, వాయువుకు ఉండేటువంటి గుణం ఉంటుంది. దానికి ముందు ఏం చెప్పాము? తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర అనేటువంటిది పుట్టిందన్న. అదిగో ఆ స్పర్శం. వాయువుకి రెండు గుణాలు, ఒకటి శబ్దం, రెండు స్పర్శ కదా. మరి వాయువు కూడా అలా ప్రయాణిస్తున్నప్పుడు గాలికి పెద్ద శబ్దం వస్తుంది. దాంతోపాటు ఆ గాలి అనేటువంటిది మన చర్మానికి తగిలితే చల్లన, వేడి అనేటువంటిది తెలుస్తాయి. అందువలన స్పర్శ కూడా ఉంటుంది. అలాగే మూడవది తేజస్సు. ఈ తేజస్సుకి మూడు ఉంటాయి. ఒకటి శబ్దం, రెండు స్పర్శ, మూడు రూపం. అగ్నికి రూపం ఉందిగా, వాయువుకి రూపం లేదు, అందుకనే రాలేదు ఇందాక. ఆకాశానికి రూపం లేదు, అందుకే రాలేదు అని. అగ్నికి మాత్రం రూపం ఉన్నది. రూపంతో పాటే ఉన్నది శబ్దము ఉన్నది, స్పర్శ ఉన్నది. చూడండి, అగ్ని జ్వలిస్తున్నప్పుడు మీకు శబ్దం వస్తుంది, ఆ అగ్ని ప్రకాశిస్తున్నాం ఒకటి. రెండవది అది తగిలితే వేడి, స్పర్శ కూడా ఉన్నది. దాంతోపాటు ఆ అగ్నిని మనం చూస్తాం, కంటితో చూడగలుగుతాం, కనుక రూపం ఉన్నది. ఇక నాలుగవది జలం. ఈ జలానికి శబ్దం, స్పర్శ, రూప, రసం. జలానికి రుచి కూడా ఉంటుంది కదా, ఉప్పవి, తీయవి చెప్తుంటాం, చేదు, చవ్వలు ఇట్లా ఏదో అంటుంటాం కదా, దానికి రసం ఉంటుంది. అందువల్ల జలానికి ఉండేటువంటివి ఏమిటి? 4: శబ్ద, స్పర్శ, రూప, రసం. ఇక ఐదవది ఏంటి? భూతం, భూమి. ఈ భూమి అనేటువంటి దానికి శబ్దం, స్పర్శ, రూప, రస, గంధం ఉంటుంది. గంధం. భూమికి ఉండే ప్రత్యేక గుణం ఏమిటి? గంధం. అందుకే చూడండి, భూమిని తడిపితే వాసన వస్తుంది. వర్షం పడింది అనుకోండి, వస్తుందా లేదు? గంధం. అలాగా 5
ప్రధానంగా ఈ భూమికి ఉన్నాయి. అంటే మిగిలినటువంటి వాటివన్నీ ఉంటాయి, తనకి సంబంధించిన ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది. ఇలాగ ఉన్నాయి అని చెప్పి భగవంతుడు ఇలా సృష్టించిన తర్వాత తనలోనే లీనమైపోయి ఉన్నటువంటి, ఇంతకుముందు ప్రళయకాలంలో లీనమైపోయి ఉన్నాయి కదా, ఆ లీనమైనటువంటి వాటిని, ఆ సమస్త లోకాన్నంతటిని కూడా ఒక్కసారి తానే చూశాడు, పరికించాడు. అలా పరికించడంతో ఎప్పుడైతే అతని యొక్క దృష్టి పడిందో వాటి మీద, కాలశక్తి ప్రభావం చేత ఆ రజోగుణం వలన సూక్ష్మంగా ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా ఒకసారి క్షోభ పొందాయి. ఆయన దృష్టి పడగానే తనలో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా, అంటే ప్రళయకాలంలో ఈ జగత్తంతా చేతన అచేతనాలన్నీ సూక్ష్మ దశకు వెళ్ళిపోతాయన్నాం కదా, వాటికి క్షోభ కలిగింది. అప్పుడు ఆ క్షోభ కలగగానే ఆయన యొక్క నాభిస్థానం నుంచి ఆ నాభిస్థానాన్ని భేదించుకొని ఒక అద్భుతమైనటువంటి పదార్థం బయటకు వచ్చింది. ఆ నాభి నుంచి వచ్చినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది పద్మకోశమై నిలిచింది, పద్మకోశంగా మారింది. ఎప్పుడైతే అది మారిందో దాని యొక్క అద్భుతమైనటువంటి కాంతి చేత జలమంతా కూడాను ప్రకాశించింది. అది సూర్యుని యొక్క కాంతిలాగా అద్భుతంగా ప్రకాశించిందిట. సరే, ఆ పద్మంలోకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు, అంతర్యామిగా ప్రవేశించారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు ఆ పద్మంలోకి అంతర్యామిగా ప్రవేశించాడో దాని నుంచి వేదమయమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. అప్పటికి చతుర్ముఖాలు లేవు, ఒక ముఖమే ఉంది. ఆ బ్రహ్మగారు ఆవిర్భవించాడు. ఆయనే స్వయంభూ అని చెప్పబడ్డాడు. స్వయంభూ అంటే స్వయంగా ఆవిర్భవించినవారు, అలా ఆవిర్భవించారు. సరే, అలా పుట్టి ఆయన పద్మాసనం మీద కూర్చున్నారు. ఆ పద్మం మీద ఆ కూర్చున్నటువంటి బ్రహ్మకి ఎవరూ కనిపించలేదు, ఏమీ కనిపించలేదు. ఏమిటిదంతా కూడా, ఎట్లా ఉంది, ఎవరున్నారు ఇక్కడ అంటూ తాను, మనకి చూడండి, మనం ఎక్కడికైనా వెళితే ఎవరు కనిపించకపోతే 4 దిక్కులా కూడా తిప్పి చూస్తాం కదా, తన మెడని 4 దిక్కులా కూడాను తిప్పాడు, అలా చూడడం కోసం. ఎప్పుడైతే ఏ దిక్కుగా తను తిప్పుతున్నాడో ఆ దిక్కుకు ఒక తల వచ్చింది, ఆయన ఒక శిరస్సు. అలా 4 దిక్కులకి తిప్పి చూస్తున్నప్పుడు 4 శిరస్సులు అయ్యేట. అందుకే చతుర్ముఖ బ్రహ్మ అయ్యేట తాను. సరే, అలా 4 ముఖాలు ఏర్పడ్డాయి. ఇంకా ఆయనకి కనిపించింది ఏం లేదు. అక్కడ ఉన్నదంతా ప్రళయ వాయువులు, ప్రళయ జలం, ఆ జలరాశిలో పెద్ద పెద్ద అలలు, ఇవన్నీ కనిపించాయి. అంత మించి ఏం కనిపించలేదు. తన రహస్యం తనకి తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చాడో, తానున్నటువంటి పద్మం యొక్క రహస్యం ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలియదు. దీని మూలం ఏమిటో తెలియక చాలాసేపు అటు ఇటు ఇటు అటు అంతా కూడా చూశాడు, తిరిగాడు. దాన్ని తెలుసుకోలేకపోయాడు. నేనెవరు అని ప్రశ్నించుకున్నాడు. ఈ పద్మం నిరాధారంగా ఈ నీటిలో ఎట్లా ఉంది అనుకున్నాడు. దీని యొక్క ఆధారం ఏమిటో తెలుసుకోవాలి. ఏది నిరాధారంగా ఉండదు కదా, దీని ఆధారం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అనుకొని ఆ తామర తూడు ఉంటుంది కదా, దాంట్లోకి చేరాడు. సూక్ష్మ రంధ్రం నుంచి కింద దాకా వెళ్ళాడు. ఎంత వెళ్ళినా అది అలా ప్రయాణమే వెళుతున్నాడే తప్ప దాని అంతం మాత్రం తెలుసుకోలేకపోయాడు బాబు. అంత అంధకారం, చీకటి. ఆ ప్రదేశం ఏమిటో, దాని అంతం ఏమిటో తెలుసుకోలేక చిట్ట చివరికి మళ్ళీ పైకి వచ్చేసాడు తాను. చాలా కాలం గడిచిపోయింది అలాగా. అలా వచ్చినటువంటి తాను మళ్ళీ పద్మం మీదకి వచ్చి ప్రాణవాయువుని జయించి సమాధిలో కూర్చున్నాడు. ఇలా కుదరదు, ఇలా చేస్తే తప్ప కాదు అనుకున్నాడు. ఇందాక చెప్పాం, తప 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 అని శబ్దం వినిపించేటప్పటికే తపస్సు చేయాలని అప్పుడు కూర్చొని ప్రాణవాయువుని నిరోధించి అతను తపస్సులో కూర్చున్నాడు. అలా సుమారు 1000 దివ్య వర్షాలు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసి యోగ సిద్ధిని పొందాడు. అతనికి జ్ఞానోదయం అయింది.
పరమాత్మ తన యొక్క హృదయంలో ఒక్కసారి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చినటువంటి ఆ పరమాత్మ ఒకసారి తన లోకాన్ని కూడా చూపించాడు. ఇందాక చెప్పుకున్నాం, తన లోకాన్ని కూడా దర్శనం చేయించాడు. అంటే ఆయన ఏది పద్మానికి ఆధారం అని కదా ఆయన ప్రశ్న. దానికి సమాధానంగా నేనే దీనికి ఆధారమని తనని చూపించాడు. ఎక్కడున్నాడు తాను? ఆ పాల కడలిలో ఉన్నాడు, శేషశయ్య మీద ఉన్నాడు. అదిగో ఆయన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాడు ఇతను. ఆ విగ్రహం ఎలా ఉన్నదిట అంటే, ఒంటరిగా పడుకున్నాడు శేషశయ్య మీద పరమాత్మ. ఆ శేషునికి 10,000 పడగలు ఉన్నాయట, గొడుగుల్లాగా ఉన్నాయట, స్వామిని కాపాడుతూ రక్షిస్తున్నట్లుగా, అంటే ఆ నీడనిస్తున్నట్లుగా. వాటి తలల మీద మణులు ఉన్నాయట. ఆ మణులు ఆయన ధరించినటువంటి కిరీటం, ఇది 4 వైపులా ఉన్నటువంటి చీకటిని పోగొడుతోందా అన్నట్లుగా అంత ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ పరమాత్మ నల్లని శరీరం, శ్యామల శరీరం అంటారు. అలాంటి శ్యామల శరీర కాంతితోటి మరకత పర్వతంలాగా ఉన్నట్ట. దాని మీద ఆయన కటి ప్రదేశం మీద పీతాంబరం వస్త్రం ఉంటుంది. ఈ వస్త్రం ఎలా ఉన్నదట అంటే, ఒక పర్వతం మీద, అది ఆయన నీల పర్వతం అయితే ఆయన మీద వాలినటువంటి మేఘంలాగా ఉన్నదట ఆ వస్త్రం. ఆయన యొక్క కిరీటం ఎలా ఉందట, ఆ పర్వత శిఖరం ఉంటుంది, దాన్ని కూడా మించినట్లుగా ఉన్నదట. ఆయన యొక్క మెడలోని వనమాల ఎలా ఉన్నది, ఆ పర్వతం మీద ఉండేటువంటి మణులు కానీ, జలపాతాలు కానీ, ఔషధులు కానీ ఉంటే ఎలా ఉంటుందో, దాని మీద అలా మనకు కనిపిస్తుంటే ఎలా ఉంటుందో, అలాగే ఈ వనమాల ఆ పర్వతం మీద ఉన్నటువంటి మణుల్లాగాను జలపాతాల్లాగా కనిపిస్తుందట, దర్శనమిస్తుందట. అలాగే ఆయన యొక్క భుజాలు ఉన్నాయి. ఆ పర్వతం మీద మొలిచినటువంటి వెదురు బొంగులు అంటే దండాల్లాగా ఉన్నాయట. వెదురు దండాలు ఎట్లాగైతే ఉంటాయో అందంగా, అలా అందమైనటువంటి రీతిలో ఉన్నాయట ఆయన యొక్క భుజాలు. వృక్షాల కన్నా సుందరంగా ఉన్నాయట ఆయన యొక్క కాళ్ళు. అవి చూశారట. ఆయన యొక్క విగ్రహం, దివ్యమంగళ విగ్రహానికి దివ్య ఆభరణాలు ఉన్నాయట, అద్భుతమైనటువంటివి. దివ్య వస్త్రాలు ఉన్నాయట, వీటితో దేదీప్యమానంగా ఉన్నారట స్వామి. 1,000,000 సూర్యులు ఒక్కసారి వచ్చి ప్రకాశిస్తున్నట్లుగా అనుభూతిని పొందేట చతుర్ముఖ బ్రహ్మ. అలా దర్శనం చేసుకున్నాడు. ఆయన యొక్క ముక్కు చాలా అందంగా ఉన్నదిట, కనుబొమ్మలు అందమైనటువంటి రీతిలో మెరుస్తున్నాయిట. ఆయన యొక్క కుండలాలు ఉన్నాయట, ఆ కుండలాలు అందంగా మెరుస్తూ అద్భుతమైనటువంటి కాంతివంతంగా ఉన్నాయట. దొండపండు లాంటి అధరంట ఆయనది. అలా ఉన్నటువంటి ఆ స్వామి మందహాసం చేస్తున్నారట. ఈ బ్రహ్మగారిని చూసి నవ్వుతున్నారట. ఒక మందహాసం, చిరునవ్వు అంటాను దాన్ని. అలాంటి ఆ మందహాసాన్ని చూసేట భక్తులైనటువంటి వారిని అభినందిస్తున్నట్లుగా. ఇవన్నీ మనకి వెంకటేశ్వర స్వామిలో కనిపిస్తాయి, తిరుమలలో. ఆ వెంకటేశ్వర స్వామి కూడా దొండపండు లాంటిదే ఆయన అధరం కూడా. ఆయన దగ్గర కూడా భక్తులందరినీ పలకరిస్తున్నట్లుగా చిరునవ్వు ఉంటుంది. స్వామి అలాగే ఇక్కడ వచ్చి వేంచేసి ఉన్నారు కనుక అదే రూపం ఇక్కడ కనిపిస్తుంది. ఆయన యొక్క ముఖం పద్మంలాగా ఉందిట, వక్షస్థలంలో కౌస్తుభం ఉన్నదిట, శ్రీవత్స మణి ఉన్నదిట. ఆయన ఎలా ఉన్నారటంటే మూలం కనిపించినటువంటి చందన వృక్షంలాగా ఉన్నారట. అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మని చతుర్ముఖ బ్రహ్మ దర్శించుకున్నట్ట. లోక సృష్టి కోసం ఆయన్ని దర్శించిన తర్వాత ఇంకా లోకాన్ని సృష్టించవచ్చు అనుకొని వెంటనే దృష్టి సారించాట. కానీ మళ్ళీ ఆయన కనిపించలేదుట, భగవంతుడు కనిపించలేదు. మళ్ళీ అతనికి పద్మం, తాను, ఆకాశం, ప్రళయజలం తప్ప ఇంకేం కనిపించలేదుట. చివరికి ఆయనలో రజోగుణంతో సృష్టిని ప్రారంభించాలని సంకల్పించి, ఈ పంచభూతాలు ఏవైతే పరమాత్మ యొక్క సృష్టి జరిగిందో ఆ పంచభూతాలన్నీ కూడా సృష్టికి కారణం అని తెలుసుకొని
ఆ సామర్థ్యం కోసం అని ఉన్నాయి. మన దగ్గర అయితే వస్తువులు ఉన్నాయి, కానీ చేయడానికి కావాల్సిన విధానం తెలియాలి. ఎలా సృష్టించాలి అర్థం కాలేదు. దానికోసం మళ్ళీ ఆయన్ని స్తోత్రం చేశాట. ఓ పరమాత్మ, నాకేమీ అవగతం కావడం లేదయ్యా, నువ్వు దయాసముద్రుడివి కదా, పురాణ పురుషుడివి కదా, నువ్వు ప్రేమ తొణికిసలాడేటువంటి చిరునవ్వుతో నువ్వు ఒక్కసారి నన్ను చూసి నన్ను అనుగ్రహించి నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం కోసం పద్మాల్లాంటి నీ నేత్రాలని ఒక్కసారి విప్పవయ్యా, నన్ను చూడవయ్యా, శేషశయ్య నుండి లేచి నీ మాటలతో నాకు విషాదాన్ని తొలగించవయ్యా, సృష్టి ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు, నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థించేట. అప్పుడు బ్రహ్మ ప్రళయ సముద్రాన్ని చూసి భయపడుతున్నాడు. సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానం లేక ఆందోళన చెందుతున్నాడని పరమాత్మ తాను స్వయంగా ఆయనకి అనుగ్రహిస్తూ ఆయన్ని, ఓ బ్రహ్మ, నువ్వంటే నాకు చాలా కరుణ ఉన్నదయ్యా. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం పద్మంలోకి ఆయన అంతర్యామిగా చేరారు. ఆ పద్మంలో ఎవరైతే బ్రహ్మగా కావాలని పరమాత్మ సంకల్పించారో ఆ చతుర్ముఖ బ్రహ్మగా కావలసినటువంటి జీవుడు ఉన్నాడు. ఆ జీవుల్లో పరమాత్మ అంతర్యామి అయ్యాడు. ఆ జీవుడు బయటకు వచ్చాడు, అతనే బ్రహ్మ. ఇప్పుడు రాబోయేటువంటి కల్పానికి బ్రహ్మ ఎవరు? రాబోయే వీటికి ఈయన యొక్క 2 పరార్థాల కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మ కాబోయేవాడెవరు? హనుమంతుడు. అలా ఒక్కొక్క జీవుడు ప్రత్యేకంగా భగవంతుడి చేత నిర్ణయింపబడినటువంటి వాడు అయి ఉంటాడు. అతను ఆ పద్మంలో నుంచి పుడతాడు. పరమాత్మ తానులో చేరడానికి అంతర్యామిగా తానులో చేరాడు. అలా ఉన్నటువంటి వాడు కనుక ఇతను జీవుడు కనుక ఇట్లా భయం వేస్తుంది. యథార్థంగా భగవంతుడు అందులో చేరాడు, ఆయనే వచ్చాడు కదా అనుకుంటున్నాం మనం. ఆయనతో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడికి భయం. ఆ భయాన్ని చూసి ఆ వెంటనే అన్నారు, స్వామి నాయనా, నువ్వంటే నాకు చాలా దయ కరుణ ఉన్నది. నా దయతోనే నువ్వు విశ్వాన్ని ఎంతటిని కూడా సృష్టి చేయగలవు, నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు రజోగుణాన్ని ప్రధానంగా కలిగినటువంటి వాడివి. సృష్టి చేయాలి అంటే రజోగుణం కావాలి. రజోగుణం లేకపోతే సృష్టి చేయడానికి అర్హత ఉండదు. కనుక నువ్వు రజోగుణం కూడినటువంటి వాడివి అవుతావు, కానీ ఆ రజోగుణం నిన్ను మాత్రం బాధించదు నా దయ వల్ల. ఆత్మలకి పరమాత్ముడని నేను, అంటే పరమాత్మ అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి ఆత్మని నేను, ప్రియులందరికీ ప్రియమైనటువంటి వాడను. అందువల్ల లోకంలో ఎవరైనా సరే నన్నే ప్రేమించాలి. ఈవేళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అవతలెల్లుండి కాదు, కొన్ని సంవత్సరాలు యుగాలు దాటినా కూడా చిట్ట చివరికి తాను తెలుసుకునే జ్ఞానం నన్ను ప్రేమించడమే ప్రధానమని. ఎందుకు? నేనే ఆత్మని కనుక. ఎవరికైనా తన ఆత్మ ఎందే కదా ప్రేమ ఉంటుంది. మరి జీవకోటికి అందరికీ నేనే ఆత్మనైనప్పుడు నా మీద కాక ఎవరి మీద ప్రేమ ఉండాలి? కనుక నీకైనా ఉండవలసింది అదే. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ నాలోనే ఉన్నారు. సర్వ వేదమయ స్వరూపమైనటువంటి నువ్వు పూర్వపు కల్పంలో ఎలాగైతే సృష్టి చేశావో మళ్ళీ అలాగే సృష్టి చెయ్యి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు గోచరమవుతుంది అని భగవంతుడు అంతర్ధానమైపోయాడు. అప్పుడు ధాత యథాపూర్వమకల్పయత్ అని చతుర్ముఖ బ్రహ్మ ఇంతకు పూర్వం కల్పంలో ఎలాగైతే ఉన్నదో, ప్రళయానికి పూర్వం ఎలాగైతే ఉన్నదో అలాగే మళ్ళీ సృష్టిని అదే క్రమంలో చేసుకుంటూ వచ్చాడు. అయితే అది చేయాలని ప్రయత్నం చేసి ఆయన మళ్ళీ పద్మకోశంలోకి ప్రవేశించాడు. ఈ పద్మకోశాన్ని 3 భాగాలుగా చేశాడు, 3 లోకాలుగా చేశాడు. ఏమిటా 3 లోకాలు? భూలోకం, భువర్లోకం, సువర్లోకం అనేటువంటి 3 లోకాలు. ఈ పద్మకోశం 3 లోకాలకి సరిపడేదే కాదు, 14 లోకాలకి కూడా సరిపడగలిగినంత పెద్దది. కానీ 3 లోకాలు చేశారు. తర్వాత మళ్ళీ మిగిలినటువంటి లోకాలు
అయితే ఈ 3 లోకాలు ఈయన ప్రతి ప్రళయానికి కూడా, ప్రళయం అంటే ఏంటి? చతుర్ముఖ బ్రహ్మ నిద్రపోవడమే. చతుర్ముఖ బ్రహ్మ నిద్రపోయాడంటే ప్రళయం వచ్చినట్టు. ప్రతి ప్రళయానికి కూడా ఈ 3 లోకాలు నాశనం అయిపోతాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ప్రతి కల్పంలో కూడా మళ్ళీ సృష్టింపబడుతూ ఉంటాయి. ఈ 3 లోకాలని చేశాడు. అయితే ఈ 3 లోకాల జీవులు ఉంటారే, వారందరూ కూడాను వారికి సంబంధించినటువంటి కర్మల్ని అనుభవిస్తారు. అనుభవించడం కోసంగా ఉండేటువంటి స్థానాలు అయ్యేవి. అంటే స్వర్గం, సువర్లోకం, అందులో ఎవరుంటారు? దేవతలు. అక్కడ అనుభవించేది ఏమిటి? సుఖమే. వాళ్ళంతా సత్వగుణ ప్రధానం. అలాగే భూలోకానికి వచ్చేటప్పటికే రజోగుణ ప్రధానులైనటువంటి వారు ఉంటారు. సరే, వారందరూ అనుభవించేటువంటిది ఏంటి అంటే దుఃఖమే. సుఖం అనుకుంటూ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇంకా పైన ఉండేటువంటిది భూలోకం, భువర్లోకం, సువర్లోకం. భువర్లోకం ఒకటి ఉన్నది, కింద లోకాలు. మనకి వాళ్ళు ఉండేటువంటిదంతా దుఃఖాలు సంబంధించినటువంటివి అనుభవిస్తారు. సరే, తమోగుణ సంబంధమైనటువంటివి. ఈ 3 లోకాలు ఏవైతే ఉన్నాయో దీనికి పైన ఉండేటువంటి లోకాలు ఉన్నాయి. మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనేటువంటివి. ఈ 3 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి, అవన్నీ కూడా కర్మఫలాలు అనుభవించడానికి వచ్చేవి. ఆ పైన ఉన్నటువంటివన్నీ కూడా నిష్కామ కర్మయోగులైనటువంటి వారు చేరే లోకాలవి. నిష్కామంగా కర్మ చేసేటువంటి మహానుభావులు ఉంటారే, వాళ్ళందరూ కూడాను పొందేటువంటి లోకాలు మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పబడేటువంటివి. ఇక చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆయుష్ 2 పరార్థాల కాలం ఉంటుంది. ఈ 2 పరార్థాల కాలము కూడా ఆ లోకాలు స్థిరంగా ఉంటాయి. ఆ లోకాల్లో ఉండేటువంటి వారు కూడా స్థిరంగా ఉంటారు. ఎప్పుడూ నాశనం అయిపోతూ ఉండేటువంటివి ఈ 3 లోకాలే ఆ ప్రళయం వచ్చినప్పుడల్లా. సరే, ఈ లోకాలను గురించి తెలుసుకున్నాం. ఇంకా సృష్టి గురించి చెప్తాను, జాగ్రత్తగా విను అని ప్రారంభిస్తున్నాడు. ఎప్పటిదాకా అంటే పంచభూతాలు, ఇందాక చెప్పాం, మహత్తత్వం, అహంకారం, ఇవన్నీ ఇంద్రియాలు, వీటితో పాటుగా అండపిండ బ్రహ్మాండాలు, ఇవంతా కూడా వస్తుంది. అవన్నీ కూడా వస్తాయి, మీరు మొత్తం చెప్తాం, మళ్ళీ వస్తుంది, వివరంగానే చెప్తాం, ఇంక కంగారు పడక. సరే, విశ్వ సృష్టి 9 రకాలుగా ఉంది. 2 రకాలైన భేదాలతో ఉన్నది. ఒకటి ప్రాకృత సృష్టి అని, 2 వైకృత సృష్టి అని. ఈ 2 భేదం వల్ల మరొకటి కూడా కలిసి మొత్తం 10 రకాలుగా కూడా అయింది. ప్రాకృత సృష్టి అంతా పరమాత్మ చేసింది, వైకృత సృష్టి అంతా చతుర్ముఖ బ్రహ్మ చేసింది. ప్రాకృత సృష్టి అని అంటారు పరమాత్మ చేసిన సృష్టి, వైకృత సృష్టి అంటారు చతుర్ముఖ బ్రహ్మ చేసినటువంటి సృష్టి. ముందు పరమాత్మ చేసినటువంటి సృష్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరమాత్మ చేసినటువంటి సృష్టిలో మొదటిది మహత్తత్వ సృష్టి. దీన్ని ప్రాకృతిక సృష్టి అంటాం కదా, ప్రాకృత సృష్టి. దీంట్లో మహత్తత్వం అనేటువంటిది పరమాత్మ మొట్టమొదట సృష్టి చేశాడు. ఆ మహత్తత్వం పరమాత్మ వల్ల గుణాల్లో వైషమ్యాన్ని కలిగిస్తుంది. మహత్తత్వం ఏం చేస్తుంది? భగవంతుని యొక్క ప్రేరణ చేత గుణాలలో వైషమ్యం కలిగిస్తుంది. అప్పటిదాకా వైషమ్యం లేదు, గుర్తుంచుకోండి. గుణాలలో వైషమ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సృష్టి. గుణాలన్నీ సమాన స్థితిలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ప్రళయం. ప్రళయకాలంలో గుణాలన్నీ సమానంగా ఉంటాయి.
దాంట్లో వైషమ్యం అంటే ఎక్కువ తక్కువలుగా అవ్వడం అనేటువంటిది సృష్టి కాలంలో. ఇప్పుడు చూడండి, మనందరికీ గుణాలు ఉన్నాయి, త్రిగుణాలు ఉన్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం. ఒక్కొక్కసారి సత్వగుణం పెరుగుతుంది, ఒక్కొక్కసారి రజోగుణం పెరుగుతుంది, ఒక్కొక్కసారి తమోగుణం పెరుగుతుంది. మిగిలినవి ఉన్నాయా? ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. అట్లా పెరుగుదల తరుగుదల అనేటువంటి వైషమ్యాలన్నీ కూడా సృష్టి కాలంలో. దేనివల్ల వచ్చాయి? మహత్తత్వం అనేటువంటిది ఈ వైషమ్యాన్ని కలిగచేసింది. ఆ వైషమ్యాన్ని మహత్తత్వం కలిగిస్తే తర్వాత రెండవ సృష్టిగా అహంకారాన్ని పరమాత్మ సృష్టించారు. ఈ అహంకారం నుంచే పంచభూతాలు పుట్టాయి, జ్ఞాన ఇంద్రియాలు పుట్టాయి, అలాగే దేవతలు అంటే ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలైనటువంటి వాళ్ళు పుట్టారు, మనస్సు పుట్టింది, కర్మేంద్రియాలు జన్మించారు. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, అలాగే వాటి అధిష్టాన దేవతలు, పంచభూతాలు ఇవన్నీ కూడా పుట్టాయి. వాటిని సృష్టించాడు. రెండవ సృష్టిగా అహంకారం నుంచి సృష్టించాడు పరమాత్మ. రెండవ సృష్టిగా అహంకారం సృష్టిస్తే దాని నుంచి ఇవన్నీ సృష్టింపబడ్డాయి. ఇక మూడవది భూత సృష్టి. అంటే పంచభూతాలు పుట్టాయి, కానీ వాటి తన్మాత్రలు ఉన్నాయే అవి పుట్టాయి అన్నమాట. మూడవ సృష్టిగా తన్మాత్రలు. తన్మాత్ర అంటే ఏం లేదు, మనం చెప్పుకునే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇందాక మనం సృష్టిలో చెప్పుకుంటున్నప్పుడు ఒక తన్మాత్ర ఒక భూతం, ఒక తన్మాత్ర ఒక భూతం చూసామా? అలాగే అన్నమాట. కనుక ఈ పంచభూతాల వేదం వాటిని ఉత్పత్తి చేసేటువంటి తన్మాత్రలు అనేటువంటివి మూడవ సృష్టి. ఇక నాలుగవ సృష్టి ఇంద్రియ సృష్టి. అంటే ఈ సృష్టిలే దాంట్లో నుంచి పుట్టాయి కదా, అహంకారంలోని. ఒక్కొక్క సాత్విక అహంకారం నుంచి, తామసిక అహంకారం, రాజసిక అహంకారం నుంచి పుట్టింది. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి సృష్టి నాలుగవది. సాత్విక అహంకారం నుంచి పుట్టినటువంటి ఇంద్రియ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సృష్టి, మనస్సృష్టి అనేటువంటిది సాత్విక అహంకారం నుంచి పుట్టిందని ఇందాక చెప్పుకున్నాం. అది కూడా ఒక సృష్టి, అది కూడా ఒక రకమైనటువంటిదిగా చెప్పబడుతోంది. ఇక ఆరోది అవిద్యా సృష్టి అని. అవిద్యా సృష్టి అంటే ఇది జీవుల యొక్క బుద్ధికి ఆవరణ కలిగిస్తుంది. అంటే మనకు ఉండేటువంటి బుద్ధిని హరిస్తుంది. అజ్ఞానం అంటుంటాం చూడండి, అవిద్య అంటాం. అది ఆవరణ కలిగిస్తుంది బుద్ధికి, విక్షేపాన్ని కలగచేస్తుంది. దాన్నే మనం తమస్సు అంటాం, దాన్నే మనం అజ్ఞానం అంటాం, దాన్నే మనం అవిద్య అని అంటాం. ఇలా పేర్లు కలిగినటువంటిది ఆ సృష్టి కూడా పరమాత్మ చేశారు. ఈ ఆరు కూడా ప్రాకృత సృష్టి అని అంటారు. ఇది పరమాత్మ వల్ల కలిగినటువంటి సృష్టి. ఇంత మటుకు పరమాత్మ సృష్టించారు. ఎప్పుడైతే ఈ భూతాలు సృష్టించారో ఈ భూతాలన్నిటితోనూ చెప్పుకున్నాం మనం, పంచీకరణ ప్రక్రియ ద్వారా అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించారు. ఇక రెండవది చతుర్ముఖ బ్రహ్మగారు చేసినటువంటి వైకృత సృష్టి. ఈ వైకృత సృష్టిలో మొట్టమొదట ఆయన స్థావర సృష్టి చేశాడు, స్థావరాల్ని సృష్టించాడు. స్థావరాలు ఏమేంటండి అని అంటే, మొదటిది ఇవి 6 విధాలుగా ఉన్నాయి. అందులో మొదటిది వనస్పతులు, రెండవది ఓషధులు, మూడవది లతలు, 4 త్వక్సారములు అని అంటారు. అలాగే 5వది వీరుధములు అని అంటారు. 6వది ద్రుమములు అని అంటారు. ఇలాంటి భేదంతో 6 సృష్టి చేశారు. ఇవన్నీ ఏంటి? స్థావర సృష్టి. అయితే వాటి అర్థాలు కూడా మనం తెలుసుకోవాలి, ఊరికే చెప్పుకుంటే ప్రయోజనం. వనస్పతులు అంటే ఏమిటి? వనస్పతులు అంటే పూలు లేకుండానే ఫలించేటువంటి చెట్లు. వనస్పతులు అంటే పువ్వులు లేకుండానే ఫలించేటువంటి, కాయలే వస్తే దానికి పూలు రావు.
అలాంటి చెట్లు ఏమిటండి అవి? మేడి, అత్తి, మర్రి, రావి మొదలైనటువంటి చెట్లు. వీటికి పువ్వులు ఉండవు, కాయలే వస్తాయి డైరెక్ట్. వీటిని వనస్పతులు అంటారు. రెండవది ఓషధులు అని. ఈ ఓషధులు అని అనగానే ఫలించగానే నశించిపోయేవి. ఓషధులు అంటే ఫలించగానే నశించిపోతాయి. అంటే ఇప్పుడు వరి ఉంది, ధాన్యం. ఆ వరి చెట్టు చూడండి, అది ఫలించిన తర్వాత చెట్టు నశించిపోతుంది. అలా అన్నమాట. ఇవి ఏమేమిటి? గోధుమ, వరి, శనగ మొదలైనటువంటివన్నీ. వీటన్నిటిని కూడా ఓషధులు అని అంటారు. అలాగే లతలు అని ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అనంటే ఒకదాన్ని ఆశ్రయించి బ్రతికేవి. అంటే ఒక చెట్టుకి చుట్టుకొను ఒకదాన్ని ఆశ్రయించుకొని బ్రతికేటువంటివన్నీ లతలు అంటాం. అంటే మీకు అన్నీ తెలిసిన తిప్ప తీగలు, లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా తీగలు. త్వక్సారములు అనేటువంటిది ఒకటి. ఈ త్వక్సారములు అనేటువంటిది ఏంటి అంటే దాని అర్థం కఠినమైనటువంటి చర్మం కలిగినటువంటివి. కఠినమైన చర్మం కలిగినవి ఏమిటవి? వెదురు మొదలైనటువంటి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఊరికే ఉదాహరణకి వెదురు కఠినమైన చర్మమే కదండి, అలా అన్నమాట. కఠినమైనటువంటి చర్మం కలిగినటువంటివి త్వక్సారములు అని చెప్పబడతాయి. వీరుధములు అని చెప్పబడేటువంటిది ఒకటి ఉంది. అది కఠినంగా ఉండడం వల్ల ఆ చెట్టు పైకి ప్రాకలేక భూమి మీదనే ప్రాకేటువంటి చెట్లు. ఇప్పుడు గుమ్మడికాయ, లేకపోతే కరబూజ, పుచ్చకాయ ఇలాంటివే ఉన్నాయి చూసాను. ఈ చెట్లన్నిటినీ కూడా వీరుధములు అని అంటారు. ఇక 6వది ద్రుమములు అని. ఈ ద్రుమములు అనేటువంటివి ఏంటి? మొదట పువ్వులు పూచి తర్వాత కాయలు కాసేవి. బోలెడు తెలుసు మీకు కదా. అన్ని చెట్లు, మనకి మామిడి చెట్టు ఉంది, లేకపోతే వేప, ఏమున్నాయి అవి, సపోటా, ఇవన్నీ ముందు పువ్వులు పూస్తాయి, తర్వాత వాటికి ద్రుమాలు అని పేరు. ఇలా 6 రకాలుగా ఉన్నాయి. భగవంతుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టించిన వైకారిక సృష్టిలో మొదటి సృష్టి స్థావర సృష్టి. ఈ స్థావరాలన్నీ కూడా ఆహారం కోసం పైకి ప్రసరిస్తాయి, పైకి పెరుగుతాయి కదా. మరి చెట్లన్నీ పైకి పెరుగుతాయి. అలా పైకి పెరిగేటువంటి స్వభావం కలిగినవి, అవ్యక్తమైనటువంటి చైతన్యం కలిగినవి. దాంట్లోనూ చైతన్యం ఉంది, లేకపోతే పెరుగుతాయా? పెరగవు. కనుక చైతన్యం ఉంది, కానీ బయటికి వ్యక్తం కాదు. అలాగే లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలిగినటువంటివి, లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలిగినటువంటివి ఇవన్నీ కూడా. తర్వాత తిర్యక్ సృష్టి చేశాడు ఇంకొకటి, 8 రకాలుగా. ఈ తిర్యక్ సృష్టి అన్నప్పుడు తిర్యక్కులు అనేటువంటివి పశువులు, పక్షులు. ఇవి 18 రకాలుగా ఉన్నాయి. ఈ తిర్యక్కులు అనేటువంటివి భవిష్యత్ జ్ఞానం లేనటువంటివి. తిర్యక్కులు భవిష్యత్ జ్ఞానం, భవిష్యత్ కాల జ్ఞానం వీటికి ఉండదు. ఎక్కువగా ఆహారం సంపాదించడంలోనే ఆసక్తములై ఉంటాయి. అందుకనే చూడండి, పశువులు కానీ పక్షులు కానీ ఎప్పుడూ ఆహారం కోసమే తిరుగుతూ ఉంటాయి. రాత్రైనా పగలైనా ఆహారమే సంపాదిస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఇవి ఘ్రాణేంద్రియం ఉన్నది కదా, ఈ ఘ్రాణేంద్రియం ద్వారానే వాటికి కావలసినటువంటి వస్తువుని తెలుసుకోగలిగినటువంటివి అయి ఉంటాయి. ముక్కుతోనే గుర్తిస్తాయి అన్నమాట. వాసన చూసి వస్తువుని గుర్తిస్తాయి. వాటి యందు అంటే ఈ తిర్యక్కుల్లో ఆలోచనా శక్తి కానీ దూరదృష్టి కానీ ఉండవు. ఇందులో ప్రధానంగా పశువుల్లో చూద్దాం. ఆవు, మేక, గేదె, లేడి, పంది, గవయము అనేటువంటి ఒక మృగం, రురువము అనేటువంటి మృగం, అలాగే గొర్రె, ఒంటె,
ఇవి 9 కూడా 2 గిట్టలు కలిగినటువంటివి. 2 గిట్టలు కలిగినటువంటి పశువులు ఇవి. అలాగే గాడిద, గుర్రం, కంచర గాడిద, గౌరవ మృగం, అలాగే చమరీ మృగం, ఈ 6 కూడా ఒకే గిట్ట కలిగినటువంటివి. మనం ఎప్పుడు చూడలేదు కానీ మనకు తెలియదు. ఇప్పుడు గుర్తుపెట్టుకొని రాసుకొని చూడండి, పరిశీలన చేస్తే మీకు తెలుస్తాయి. ఏమండి, ఈ 6 కూడా ఒక గిట్ట కలిగినవి. ఇక పక్షుల్లోకి వస్తే 5 గోళ్ళు కలిగినటువంటి పక్షులు ఉన్నాయి. ఆ 5 గోళ్ళు కలిగిన పక్షుల గురించి చెప్తాను వినవయ్యా అని ప్రారంభిస్తున్నాడు. ఏమిటవి? కుక్క, నక్క, తోడేలు, పెద్ద పులి, పిల్లి, కుందేలు, ముళ్ళపంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము, మొసలి మొదలైనటువంటి అన్నీ కూడా 5 గోళ్ళు కలిగినటువంటి జంతువులు అన్నమాట, పశువులు. పక్షుల్లోకి వచ్చేటప్పటికే ఈ 5 గోళ్ళు కలిగినటువంటివి కంక పక్షి, గ్రద్ద, కొంగ, డేగ, భాసం, ఎలుగుబంటి, నెమలి, హంస, బెగ్గురు పక్షి, చక్రవాక పక్షి, కాకి, గుడ్లగూబ మొదలైనవన్నీ పక్షుల్లో. ఇలా చెప్పుకుంటూ వచ్చి సనక సనందాదులు ఉన్నారు కదా, వాళ్ళ సృష్టి వచ్చేటప్పటికే ఇది ప్రాకృత వైకృతాలకు సంబంధించింది. అటు దేవతలుగాను ఇటు మానవులుగా కూడాను వాళ్ళు చెప్పబడేటువంటి వాళ్ళు. వాళ్ళ సృష్టి ఎలా ఉందిట ఇదురా. ఇక 9వ సృష్టి మానవ సృష్టి, 9 మనుష్య సృష్టి. ఈ మనుష్యుడని చెప్పబడేటువంటి వాడికి ఆహారం ఉన్నదే అది నోటి నుంచి క్రిందకి వెళుతుంది, నోటి నుంచి క్రిందకి వెళుతుంది. పశువులకి అడ్డంగా వెళుతుంది, పక్షులకి అడ్డంగా వెళుతుంది. అడ్డంగా ప్రయాణం చేసేవి ఇలా ఎగురుకుంటూ వెళ్తాయి కదా. సరే, కొన్నిటికి కిందకి దిగుతాయి. ఇట్లా ఇక మనిషి ఈ విధమైనటువంటి ఆహారం కిందకి నోటి నుంచి కిందకి జారుతుంది. ఇంకొకటి, వీళ్ళు రజోగుణ ప్రధానమైనటువంటి వారు. రజోగుణం మానవులకి ఎక్కువ. కర్మపరాయణులై ఉంటారు, ఎప్పుడు కర్మ చేయడంలోనే ఆసక్తమై ఉంటారు. దుఃఖరూపమైనటువంటి విషయాలే వీరికి సుఖాలుగా కలిగి ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సుఖం అనుభవించేది దుఃఖరూపమైనటువంటి విషయాలనే. అది మానవుల యొక్క సృష్టి. ఇక వైకారిక సృష్టిలో దేవ సృష్టి కూడా ఉన్నది. ఈ దేవతల సృష్టి మళ్ళీ 8 రకాలుగా ఉంది. ఇది 10వది. 9వది మానవులు అనుకున్నాం, 10వది వచ్చేటప్పటికి ఇదన్నమాట. ఈ దేవ సృష్టిలో దేవతలు, పితరులు, అసురులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, అలాగే యక్ష రాక్షసులు, భూత ప్రేతాలు, పిశాచాలు, కిన్నరులు, కింపురుషులు మొదలైనటువంటి వారంతా దేవ సృష్టిగా చెప్పబడేటువంటి వాళ్ళు అని సృష్టిని అంతటినీ వీళ్ళని సృష్టించారు. ఆ తర్వాత ఇప్పుడు నీకు వంశాన్ని, మన్వంతరాలని గురించి నీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా విను అని అంటున్నాడు. అలాగే కాలపరిమాణం కూడా చాలా ప్రధానమైంది కనుక కాలపరిమాణాన్ని ముందుగా చెప్తాను, తర్వాత వంశాలు మన్వంతరాల గురించి చెప్తాను అన్నాడు మైత్రేయుడు. ఎవరితోటి? విదురుతో. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పరీక్షణ్ మహారాజు. అని ఎవరు చెప్తున్నారు? సూతుడు సహోనకుడికి చెప్తున్నాడు. అట్లా సరే, ఇంతకీ కాల పరిమాణాన్ని గురించి చెప్తున్నారు. ఈ ప్రపంచం యొక్క పరమాణు అవస్థ ఒకటి ఉన్నది, సూక్ష్మావస్థ అంటారు. ఆ సూక్ష్మావస్థని అనుభవించేటువంటి కాలం ఉన్నదే అది పరమాణు కాలము అని అంటారు. సూక్ష్మావస్థని అనుభవించేటువంటి కాలానికి
పరమాణు కాలం అంటారు, దాన్నే సూక్ష్మకాలము అని అంటారు. సృష్టి నుంచి ప్రళయం వరకు కూడా దాని యొక్క సర్వ అవస్థల్ని అనుభవించేటువంటి కాలాన్ని పరమ మహత్తు అని అంటారు, లేదా స్థూల కాలము అని అంటారు. స్థూల కాలము అని అంటారు. ఈ కాలాన్ని గురించి మనం వివరంగా రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.